పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో రెండవ రోజు కొండవీడు ఫెస్ట్ను ప్రారంభించారు మంత్రి కందుల దుర్గేష్. గత 5 సంవత్సరాలుగా ఎలాంటి పండుగలు లేవని, కూటమి ప్రభుత్వం వచ్చాక అన్ని పండుగలు జరుపుకుంటున్నామన్నారు. తిరుమల లడ్డూలో వాడిన నెయ్యే కాదని సిట్ రిపోర్ట్లో తేలిందన్నారు మంత్రి కందుల దుర్గేష్. నెయ్యిలో కల్తీ జరిగిందని సుబ్బారెడ్డి ఒప్పుకున్నారన్నారు. అయోధ్యకి పంపిన లడ్డూల్లో వేరే నెయ్యి వాడామని వారే చెప్పారని, ఇంకా దానిపై చర్చ ఎందుకు అన్నారు. ఇక కొండవీడు అభివృద్ధికి ప్రభుత్వం తరపున అన్ని రకాలుగా సహాయపడతామన్నారు. ఈ రాష్ట్రంలో ఇవాళ ఉత్సవ వాతావరణం ఎందుకుంది అంటే ముఖ్యమంత్రి గారి యొక్క చొరవ, ఉప ముఖ్యమంత్రి గారి యొక్క సహకారం, వీటన్నిటి వల్ల ఇవాళ ఈ రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా ఉత్సవ వాతావరణం ఉంది. అందుకే ఈ 18 నెలల కాలంలో అనేక ఉత్సవాలను అనేక ప్రాంతాల్లో నిర్వహించుకున్నాం. కొండవీడు లాంటి ప్రాంతం చాలా గొప్పదైనటువంటి చరిత్ర ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని ప్రపంచం అందరికీ తెలియజేయాలనేటువంటి ఆలోచనతో ఉత్సవాన్ని ప్రారంభించారు. అది సఫలీకృతమైందనేటువంటి మాటను కూడా నేను నమ్ముతున్నాను. 2 రోజులు కూడా పెద్ద ఎత్తున సందర్శకులు వచ్చారు. దీని యొక్క విశిష్టతను తెలుసుకున్నారు. తద్వారా ఈ ప్రాంతం యొక్క ప్రాశస్త్యాన్ని బయట చెప్పేదానికి అవకాశం దొరుకుతుంది. అయితే దీన్ని ఇంకా అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని ఇవాళ ఏదైతే మన ఎమ్మెల్యే గారు, మాజీ మంత్రివర్యులైనట్టు పుల్లారావు గారు ఒక డిపిఆర్ తయారు చేశారు. ఈ అభివృద్ధి కోసం ఇక్కడ పర్యాటక కేంద్రంగా దీన్ని అభివృద్ధి చేయడానికి 110 కోట్లతోటి ఒక డిపిఆర్ని తయారు చేశారు. అది నిన్ననే మా డిపార్ట్మెంట్లోకి వచ్చింది. దాన్ని నేను నిన్న నా లాగిన్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్కి కూడా ఫార్వర్డ్ చేయడం జరిగింది. నేను గట్టిగా నమ్ముతున్నాను, ఇలాంటి హిస్టారికల్ ఇంపార్టెన్స్ ఉన్నటువంటి ప్రాంతాలని